ఇప్పటి వరకు నేను చేసిన ప్రతి వీడియో ఐదర్ ఇన్స్టాగ్రామ్లో కానీ లేదా యూట్యూబ్లో కానీ స్టాక్ మార్కెట్ గురించి పాజిటివ్గానే చెప్పుంటా. బట్ ఈ వీడియోలో స్టాక్ మార్కెట్లో ఉన్న నెగిటివ్స్ గురించి కూడా చెప్పబోతున్నా. మెయిన్గా స్టాక్ మార్కెట్లో 2 టైప్స్ ఆఫ్ ఇన్వెస్టర్స్ ఉంటారు. ఫస్ట్ వన్ ఇండెక్స్ ఫండ్స్ లేదా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు. సెకండ్ కేటగిరీ డైరెక్ట్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు. ఈ వీడియోలో ఫస్ట్ కేటగిరీలో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుకుందాం, అంటే మ్యూచువల్ ఫండ్స్ లేదా ఇండెక్స్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు. అయితే సెప్టెంబర్ 2024 నుంచి ఎవరైతే మ్యూచువల్ ఫండ్స్ లేదా ఇండెక్స్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసి ఉంటారో వాళ్ళకి దాదాపుగా 12% నుంచి 25% లాస్లో ఉండి ఉంటారు. అవునా? నేను చెప్పేది ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ గురించి, అంటే లార్జ్ క్యాప్స్, మిడ్ క్యాప్స్, స్మాల్ క్యాప్స్ ఆర్ లేదా సెక్టార్ వైజ్, అంటే ఐటీ సెక్టర్లో కానీ ఆటో సెక్టార్లో కానీ ఏ సెక్టార్ ఇన్వెస్ట్ చేసి ఉన్నా మీరు లాస్లో ఫేస్ చేసి ఉంటారు ఈ 2024 సెప్టెంబర్ నుంచి. అయితే ఎందుకు ఇలా ఫాలో అవుతూ వెళ్ళిపోతుందంటే ఫైనాన్షియల్ ఇయర్ 2025 Q2, Q3, Q4 రిజల్ట్స్ మనవి అంత గొప్పగా లేవు. ఇదే టైంలో ఎమర్జింగ్ మార్కెట్స్ లైక్ బ్రెజిల్, సౌత్ కొరియా వీటిలో స్టాక్ మార్కెట్స్ కూడా బాగా గ్రో అయినాయి. అందువల్ల ఫారిన్ ఇన్వెస్టర్స్ కొంచెం అమౌంట్ వాటిలో కూడా ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ దాంతోపాటు మేజర్ మార్కెట్స్ లైక్ చైనాలో కూడా మంచి గ్రోత్ కనబడింది స్టాక్ మార్కెట్స్ రిలేటెడ్గా. దానివల్ల అందులో కూడా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయడం మొదలెట్టారు ఇండియాలో సెల్ చేసి. దీనివల్ల మెయిన్గా స్టాక్ మార్కెట్స్ పడ్డాయి ఆ టైంలో. ఫారెన్ ఇన్వెస్టర్ సెల్ చేసిన వాల్యూ అంత తెలుసా? దాదాపు 1,37,000 crores. అండ్ ఇప్పుడు యుఎస్ ప్రెసిడెంట్ అయిన డొనాల్డ్ ట్రంప్ టారిఫ్స్ చేయడం మొదలుపెట్టారు అదర్ కంట్రీస్ మీద. ఎంత అంటే చైనా మీద మోర్ దాన్ 100%, ఇండియా మీద 26%, చాలా కంట్రీస్ మీద టారిఫ్స్ చేయడం మొదలుపెట్టారనమాట. ఇందువల్ల కంపెనీస్కి బిజినెస్ చేయడం కొంచెం కష్టం అవుతుంది. ఎందుకంటే మీరు ఈరోజు 100 రూపాయలకు పెట్టి కొన్న ఒక ప్రోడక్ట్ రేపు 150 రూపీస్కి అవుతుందంటే 150 రూపీస్ పెట్టి కొనాలంటే ఎవరు కొంటారు చెప్పండి? అది బాగా నీడ్ అయితే తప్ప. ఓకే, ఇప్పటి వరకు నెగిటివ్స్ని చూసాం కదా, ఇప్పటి నుంచి పాజిటివ్స్ని చూద్దాం. పాజిటివ్స్ విషయానికి వస్తే ఫ్యూ మంత్స్ బ్యాక్ నిర్మలా సీతారామన్ గారు 12 lakhs వరకు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదని చెప్పారు. అవునా? సో దీనివల్ల కన్జంప్షన్ పెరుగుద్ది అనమాట. ఈ ట్యాక్స్ కట్టాల్సిన డబ్బులతో కొన్ని బట్టలు కొనుక్కోవచ్చు, బైక్ కొనుక్కోవచ్చు, కార్ కొనుక్కోవచ్చు. సో దీనివల్ల కన్జంప్షన్ పెరుగుద్ది ఇండియాలో. సెకండ్ పాజిటివ్ విషయానికి వస్తే ఆర్బీఐ 25 basis points రెపో రేట్ని కట్ చేసింది. దీనివల్ల బ్యాంక్స్కి ఈజీ లోన్స్ ఇచ్చుకోవచ్చు అనమాట. పర్సనల్ లోన్స్ కానీ లేదా హోమ్ లోన్స్ కానీ తక్కువ వడ్డీకే ఇచ్చుకోవచ్చు. అండ్ కంపెనీస్ కూడా దీనివల్ల పాజిటివ్ ఉంటుంది. ఎందుకంటే సపోజ్ ఒక కార్ తీసుకుందాం అనుకున్నాం అనుకోండి, ఇంతకుముందు 8% వడ్డీ ఉంటే ఇప్పుడు 7.5% వడ్డీ ఉంటే 0.5% వడ్డీ తగ్గినట్టే కదా. సో దానివల్ల